చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న అనంత్ కొండేటి. సొంత తల్లి చెల్లిని వెన్నుపోటు పడడంతో పాటు ఎన్నికల ముందు సొంత బాబాయిని హత్య చేయించిన కేసు నడుస్తోందని, అటువంటి వెన్నుపోటుదారుడు జగన్ చంద్రబాబు ప్రభుత్వం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు వరకు కూడా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడో చోట ప్రెస్ మీట్ పెట్టడం, జైలుకి వెళ్ళి పరామర్శించడం, రాబోయే రోజులు మీ అందరి సంగతి తేల్చేస్తాను, లేకపోతే మిమ్మల్ని లోన్ వేసేస్తాను, మళ్ళీ మా ప్రభుత్వం అవుతుందనే జనాన్ని ఎప్రడైజ్ చేసే పరిస్థితి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఇవాళ వరకు మనం పనిచేయాలని వచ్చిన ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా మనం ఎస్టాబ్లిష్ అవ్వాలనేది జనసేన పార్టీ కూటమి నాయకుల యొక్క ఆలోచన. మరి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ తాడేపూడి కాన్స్టిట్యున్సీలో ఎన్ని వర్కులు మనం చేసాం, ఎన్ని వర్కులు మనం ప్రపోజ్ చేసాం, ఎంత అభివృద్ధి చేయించగలిగాం అనేది దాని మీద మాట్లాడాలి. ఈరోజు నేనైతే పేడ విరగడైందంటే కారణం ఏంటంటే మీరు గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి చేయలేని పనులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నరేంద్ర మోడీ గారి సహకారంతో తాడేపూడి కాన్స్టిట్యున్సీకి ఏం జరిగింది, రాష్ట్రానికి ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియజేసిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది. వెన్నుపోటుదారుడు అదే పదం జగన్ కు సొంతం అని, అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తాడని రోడ్లెక్కుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఏదో చోట జగన్ ప్రెస్ మీట్ పెట్టడం, జైల్లో ఉన్న వారిని పరామర్శించడం, మీ అంతు చూస్తాం మా ప్రభుత్వం వస్తుందంటూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. పనిచేయడం ఒకటి ఆ రోజు నుంచి మనం లక్ష్యంగా పెట్టుకున్నాం, దానికి అనుగుణంగానే మనం పనిచేస్తాం. ఈరోజు మనం వచ్చేటప్పటికి దాదాపుగా గుంతలు లేని రోడ్డు అంటూ లేదు. అన్ని గుంతలు పోవడానికి 150 కిలోమీటర్ల గుంతల రోడ్లు పూడ్చాం. దానికి కంప్లీట్ చేయడం జరిగింది. దానికి దాదాపుగా 19 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం దాని మీద. సరే, మాధవరం నుంచి అప్పారాపేట రోడ్డు కానీ, అప్పారాపేట నుంచి జగన్నాథపురం కానీ, మళ్ళీ అప్పారాపేట నుంచి వీరంపాలెం కానీ ఆ రోడ్డు కూడా మనం పూర్తి చేసాం. పడమటి విప్పర వెళ్ళడానికి అసలు రోడ్డు లేదు, దాన్ని పూర్తి చేయగలిగాం. దాన్ని విప్పర దాటిన తర్వాత కూడా ఇంకో 3 కిలోమీటర్లు వెళ్ళి అటు గుంటూరు కాన్స్టిట్యున్సీలో కలిసేలాగా కూడా మనం దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నరసాపురం అచ్చారాపేట రోడ్డు వెంకటరామగుడి నుంచి హార్టికల్చర్ వరకు 12,20,00,000తో 3.4 కిలోమీటర్ల లైన్లు మనం అభివృద్ధి చేసాం. ఇవన్నీ కూడా మీకు ఇస్తాం. కస్బాపేట నుంచి గణపురం విప్పర్ రోడ్డుకి 3 కోట్ల రూపాయలతో 1,70,00,000తో పూర్తి చేయడం జరిగింది. జట్లపాలెం నుంచి దరిసిపూర్ వరకు 1 కోటి రూపాయలతో 3.8 కిలోమీటర్ల పనులు జరుగుతున్నాయి. వెంకయ్యకాలం నుండి రాయపాడు వరకు 1 కోటి రూపాయలతో 2.5 కిలోమీటర్ల పనులు జరుగుతున్నాయి. అలాగే విజయవాడ విశాఖపట్నం వెళ్ళేటువంటి బాదంపూడి నుంచి పత్తిపాడు వై జంక్షన్ వరకు 9,60,00,000 రూపాయలు శాంక్షన్ చేసాం. పనులు కూడా టెండర్ కూడా అయిపోయింది. ఆల్రెడీ 7 కోట్ల రూపాయలతో కొత్త ఫ్లైఓవర్ నుంచి వై జంక్షన్ దాకా, కొత్త ఫ్లైఓవర్ నుంచి ముత్యాలమూడి దాకా మన కాన్స్టిట్యున్సీ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా మనం ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయండి. ఎందుకంటే బస్సులన్నీ కూడా చీకట్లో ఆగుతున్నాయి. తాడేపూడి పట్టణం నుంచి ఊళ్ళు రావట్లేదు. అది ఇదంతా అత్యవసరం అని చెప్పి పోరాడి ఈ రోజు వరకు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా రాచర్లు వెళ్ళడానికి అసలు రోడ్డు లేదు. ఇటు దర్శపరి నుంచి అని వెళ్ళాలి, లేకపోతే అటు తిరిగి అల్లంపురం నుంచి అని రావాలి. మెయిన్ రోడ్డుకి వెళ్తే ఒక ½ కిలోమీటర్ ఉండే రోడ్డుకి మనం 10 కిలోమీటర్లు తిరిగి వెళ్ళవలసి అవుతుంది. ఆ రోడ్డు కూడా 1,60,00,000తో మనం శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మేనవల్లూరు నుంచి మళ్ళీ అటు చింతపల్లి మీదుగా మళ్ళీ ఇటు రామచంద్రపురం దగ్గర దాకా రోడ్డు కనెక్షన్ దాదాపు 1,50,00,000 కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కాలువ నిమిత్తం వేసవికాలంలో మనకి 20 లక్షలు
ప్రభుత్వం శాంక్షన్ చేసింది. 27 లక్షల ట్యాక్సీల పోను 20 లక్షలు వస్తుంది. దానికి దాదాపుగా ఒక 60-70 లక్షలు అయినా కానీ అది మనం పూర్తవుతుంది. చాలామంది మిషన్ ఓనర్లను బతిమాలి కాలువ పరిస్థితి మురుగు కాలువలో తయారైంది కాబట్టి ఈ కాలువను కూడా మనం బాగు చేయాలనే ఉద్దేశంతో దాన్ని కూడా మనం పూర్తి చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రానికి ఎవరు పేడ అనేది తెలియాలి, ఎవరు వెన్నుపోటు పొడిచారు ప్రజలకు అనేది కూడా తెలియదు. ఈ జగన్మోహన్ రెడ్డి నైజం మీకు తెలుసు. అతను అధికారం రాకముందు సొంత చెల్లెలకి సొంత అమ్మకి వెన్నుపోటు పొడిచి ఎలక్షన్ ముందు బాబాయిని ఎలక్షన్లో క్యాన్వాస్ కోసం మర్డర్ చేయించిన ఆ కేసు కూడా ఇవాళ వరకు దాని సొంత బాబాయినే చేసుకోలేనటువంటి ఈ ఎన్నుకోటుదారుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కూటమి ఎన్నుకోటు గురించి మాట్లాడుతూ ఉంటే చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే మీరు అన్ని తేటతెల్లం అవుతున్నాయి. అతని మీద జరిగిన అతను కావాలని విశాఖపట్నం విమానాశ్రయంలో మరి కోడికత్తి సీను విషయం మీ అందరికీ తెలుసు. మరి వాళ్ళ ఎక్కడో తెనాల్లో పరామర్శించడానికి వెళ్ళాడు. ఒక ఎవరిని గంజా ఎమ్ముకున్నాడు రౌడీ స్టేటస్ని. అంతకుముందు ఎంతోమంది దళిత యువకులు చనిపోయినప్పుడు రాజకీయ నాయకులు కారణంగా ఉన్న సందర్భం మీకు తెలుసు. ఈ వైసీపీ నాయకులే కారణం. సుబ్రహ్మణ్యం అనే కార్ డ్రైవర్ని కానీ, సుధాకర్ అనే డాక్టర్ కానీ, ఒంగోలులో గుండు చేయించి మూత్ర విసర్జన చేసినటువంటి వైసీపీ నాయకులు కానీ, తెనాల్లో జరిగిన అమ్మాయిని కాపాడమని వెళ్ళిన కుర్రోని దానం చేసిన సందర్భంలో కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. ఈ రోజు గంజా ఎమ్మె వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి భయపెట్టడానికి ఏదో చేస్తే దాని గురించి చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళందరికంటే ముందు నీ మీదే కేసులు ఉన్నాయి. వాళ్ళని కొడితే వాళ్ళకంటే ఎక్కువ ముందు నిన్ను కొట్టాలి. ఎందుకంటే 23 కేసులు ఎప్పుడో చంద్రబాబు నాయుడు కంటే ముందు 23 కేసులు ఉన్నాయి. నేను మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎన్ని కేసులు అవుతుందో తెలీదు. మద్యంలో కానీ మరి ఇసుకలో కానీ ఇప్పుడు మీ దగ్గర లాగేసిన డబ్బులన్నీ కూడా ఒకటొకటి ప్రూవ్ చేసుకునే పరిస్థితి. మీరు గెలిచిన తర్వాత కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాకుండా మీరు గెలిచినప్పుడు పరదాల మధ్యలో తిరిగి ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఏ పొగబెట్టి మీరు మాట్లాడతారో మాకు అర్థం అవట్లేదు. పనిచేయడం ఒకటి అసెంబ్లీ అనేది ఒకటి. మీకు 11 మంది గెలిపించారు, ఒక్కళ్ళైనా వచ్చి అక్కడ మాట్లాడారని అడుగుతాం. ఇవాళ మీరు ఏదైతే ఈరోజు సిగ్గుపడకుండా వెన్నుపోటు దినం అని చెప్పి మీరు ఏం జరిగింది ఈ కాన్స్టిట్యున్సీకి నేను అందుకు చెప్తాను. ఈ డెవలప్మెంట్ ఏం జరిగిందో రికార్డెడ్గా పాత్రికేయ మిత్రులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఎక్కిన 10 రోజుల నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఎక్కడో చోట శంకుస్థాపన చేస్తానే ఉన్నాను. మరి ఎస్ఎస్ ట్యాంకు దాదాపుగా 50 కోట్ల రూపాయలతో ఎస్ఎస్ ట్యాంక్ని ఇవాళ పూర్తి చేసుకున్నాం. అది క్యాన్సిల్ అయిపోయిన స్టేజ్ నుంచి మళ్ళీ ఆపుకుని నా టైంలో శాంక్షన్ అయింది. గడిచిన 5 సంవత్సరాల్లో పనిచేయలేదు. ఇంకా మీరు చూసుకుంటే ఏదైతే P4లో భాగంగా అందరిని ఇన్వాల్వ్ చేయమని చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు ఇక్కడ పెద్దలందరినీ కలిసి ముందు డొనేషన్ నాది ఇచ్చి మరి ఇటు క్రికెట్ స్టేడియం కానీ, ఇండోర్ స్టేడియం కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, హై స్కూల్ కానీ పూర్తి చేయడం జరుగుతుంది. ఇదని మా కోసం కాదు, నెక్స్ట్ జనరేషన్కి మనం మంచి చేయాలి, మనం నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు మంచి చేయాలనేది మంచి ప్రభుత్వం ఉద్దేశం. అంతే తప్ప అది మానేసి మీ వెన్నుపోటుదారుడు జగన్కే అది ఆయన సొంతం. టైటిల్ వెన్నుపోటుదారుడు సొంతం ఆయన టైటిల్. ఎందుకంటే అమ్మకి, చెల్లికి, బాబాయికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తారని ఎందుకు అనుకుంటే సిగ్గు లేకుండా మీరు వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నారని నేను అడుగుతా ఉన్నా. దానికి ఒకటి ఆన్సర్ చేయండి. మీరు ప్రజలను మోసం చేశారన్నకి 100 పథకాలు ఇవ్వండి. ఒక లెక్కర్లో మొత్తం అంత డబ్బులు ఆగేశారు. అదే మీరు పూర్తి చేసి మద్యపాన నిషేధం పూర్తిగా చేసి మీ దగ్గరికి ఓట్లు అడుగుతా కొత్త రికార్డులు మీకు 100 సార్లు చూపించాము ఈ రోజు వరకు. మీరు దాంట్లో మోసం చేశారు. అమ్మఒడి ఇస్తానని చెప్పి మీ డబ్బులు ఉంటే వేసారు, లేదా లేదు. మీరు ఏ పథకమైనా ఒక సంవత్సరం లోపే మీరు స్టార్ట్ చేయలేదు. ఎక్కడ మేము సంవత్సరంలో పెన్షన్ ఇచ్చాం, 1000 రూపాయలు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఇవాళ రైతులకి ప్రభుత్వం మీద నమ్మకం కల్పించాం. గడిచిన రోజుల్లో ప్రభుత్వానికి దాడిని తోలాలంటే ఎప్పుడు డబ్బు అవుతుందో తెలియని పరిస్థితి నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాలకు ఇచ్చే పరిస్థితి. ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ధాన్యం రేటును మరింత పెంచి మద్దతు ధరని వాళ్ళు ప్రకటించాం. ఇవాళ మా టైంలో 2014-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు 25,000 ట్రాక్టర్లనే రైతు సోదరులకు సబ్సిడీలో ఇచ్చారు 50%. ఇవాళ మీరు వచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల లెక్కలు చెప్తూ ఉన్నాయి. 3500 ట్రాక్టర్లు మీరు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇవాళ మళ్ళీ మీరు తీసేసిన పథకాలన్నీ రైతులకు ఏదైతే మంచి జరగాలనే ఉద్దేశంతో ఇవాళ సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ మీద తీశారు. మీరు మళ్ళీ మేము డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలో పెట్టాం. రైతులు తార్బాలు తడిసిపోతున్నాయి ధాన్యానికి అని చెప్పి రైతులకి ఈ ప్రభుత్వం 70 కోట్ల రూపాయలతో సబ్సిడీకి ఫ్రీగా
రైతులకి ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసాం. ట్రాక్టర్లు ఇచ్చాం, పవర్ టిల్లర్లు ఇచ్చాం, స్ప్రేలు ఇచ్చాం. అంతేకాకుండా డ్రోన్ల ద్వారా మందు కొట్టించాలనే ఉద్దేశంతో ఇవాళ డ్రోన్లు కూడా మనం నలుగురు కలిసి దాని ట్రైనింగ్ ఇచ్చి 80% సబ్సిడీలో. తెనాలిలో గంజాయి అమ్ముకునే వారిని రౌడీ షీటర్లను జగన్ పరామర్శించారని, జగన్పై 23 కేసులు ఉన్నాయని, మరిన్ని కేసులు వస్తాయేమో తెలియదు అన్నారు. ప్రభుత్వం ముందుకు సాగాలనే ఉద్దేశంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టిన తర్వాత తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సందర్భంగా పేడ విరగడయింది అనే కార్యక్రమం చేపట్టామన్నారు. కాదని అడుగుతున్నా, వెన్నుపోటని అంటాకి మీకు మనసేలా ఒప్పింది? మీరు వచ్చినప్పుడు అప్పులు ఎంత చేశారు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం వచ్చిన గ్రాంట్లో వడ్డీలకు ఎంత పోతా ఉన్నాయి? ఈ 10 లక్షల కోట్లకి వడ్డీలు ఎవరు కడుతూ ఉన్నారు? మీరు 1650 కోట్లు రైతులకు రుణాలు ఇవ్వకుండా దిగిపోతే 1650 కోట్లని ఒక నెల రోజుల్లోపు రైతులకు ఇప్పించింది కంటే ఈ ప్రభుత్వం. టిట్కో ఇళ్ళు పూర్తిగా కట్టించినప్పుడు కూడా ఎక్కడా కూడా మీరు ఒక్క టిట్కో ఇళ్ళని కూడా మీరు పూర్తి చేయకుండా మీ రంగుల పిచ్చితో మీరు రంగులు వేసుకుంటా కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఏ నిరుపేదకి ఈ రోజు వరకు టిట్కో ఇళ్ళని హ్యాండ్ వచ్చేయలేదు ఈ ప్రభుత్వంలో. రాష్ట్రం అంతా కూడా దాదాపుగా 2 లక్షల ఇళ్ళు కట్టి రెడీగా ఉన్న ఇళ్ళని మీరు ఫినిషింగ్ చేసి అప్పచెప్పకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వకుండా నాన్న ఇబ్బందులు పెట్టిన సందర్భం మీకు తెలుసు. ఇవన్నీ కూడా అమరావతి నగరాన్ని పక్కన పెట్టారు. ఇవాళ రాజధాని లేని నగరం చేశారు. వైజాగ్ రాజధాని చేసేస్తాను 5 సంవత్సరాల నుంచి ఒక ఆఫీస్ బిల్డింగ్ కూడా ఓపెన్ చేయని అసమర్థ మాజీ సీఎం ఏ మొగబెట్టుకు రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు వెన్నుపోటు దినంగా ప్రకటించావని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్న ఈ సందర్భంగా. ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు వచ్చిన డబ్బులు, R&R ప్యాకేజీ డబ్బులు అవన్నీ కూడా మీ ఇష్టానుసారం వాడుకుని ఇవాళ పోలవరం ప్రాజెక్టు పక్కకి వెళ్ళిపోయిన సందర్భం తెలీదా అని అడుగుతా ఉన్నా. ఇంకా మీరు వెన్నుపోటు అంటున్నారు. ఇంకేం చేయాలి? ప్రజలకి ఇవాళ ఉద్యోగం ఇవ్వాలి. మీరు ఇచ్చి పథకాలు వద్దు అని రిజెక్ట్ చేసి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన నిజం కదా. ఎందుకంటే ఒక ఇంటికి ఒక ఉద్యోగం వస్తే, ఇండస్ట్రీలు డెవలప్ అయితే, పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే, రాజధాని నగరం వస్తే ఇక్కడే ఎంప్లాయ్మెంట్ బోర్డు పెరుగుతుంది. ఇక్కడ రాష్ట్రంలో పుట్టినటువంటి చదువుకున్న వ్యక్తులందరికీ ఇదే రాష్ట్రంలో ఉద్యోగం వచ్చేలా చేయవలసిన కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేపడుతూ ఉన్నారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీ సమయంలో ఎప్పుడన్నా నా ఎస్టీ అన్నారు. ఏదైనా ట్రైబల్ ఏరియాకి వెళ్ళి 1 కిలోమీటర్ రోడ్డు పోసారని అడుగుతా ఉన్నా. ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఎక్కడికో కిలోమీటర్లో గెల్ల సాయంతో తీసుకెళ్లి పేషెంట్ తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేసే స్టేజ్ నుంచి నేరుగా డైరెక్ట్గా ఇవాళ వెహికల్ మీద తీసుకెళ్లే పరిస్థితి కల్పించడం గొప్ప కాదా అని అడుగుతూ ఉన్నా. ఏ రోజు పట్టించుకొని విలేజ్ల్లో ఇవాళ పండుగ చేసుకునే పరిస్థితి పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ప్రతి విలేజ్ లో కూడా ఇవాళ విలేజ్కి ఏం కావాలి, ఏ సౌకర్యాన్ని ఇవ్వాలని చెప్పి NRGS నిధులు మరింతగా ఎక్కువగా తీసుకొచ్చి అన్ని విలేజ్లో కనెక్టివిటీ పెంచింది ఈ ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా. ఏదో ఇచ్చిన 6 ప్యాక్ లో మీరు ఇవ్వలేకపోయారు. 6 ప్యాక్ వల్ల ఒరిగింది ఏమున్నదంటే ఆ రోజు ఉన్న పరిస్థితికి మీరు చెప్పి మిఠాయిల పేరు చెప్పి వాటి పటికి బెల్లం చేతిలో పెట్టి లక్షల రూపాయలు మీరు దోచుకున్న సందర్భాన్ని నుంచి ప్రజలు బయటికి తీసుకురావడం కోసం వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతే తప్ప రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే కుటుంబం సేఫ్గా ఉంటుంది అనేది కూటమి పార్టీ ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా అదే. కానీ కూటమిలో ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకి ప్రభుత్వం కట్టుబడుతుంది. వాళ్ళు RTC బస్సులు ఇస్తానని చెప్తున్నాం. అదేవిధంగా తల్లికి వందనం ఈ ఆగస్టులో వేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వంలో ఏం చేస్తారు? చేయలేదని ముందు రోజు నుంచి సోషల్ మీడియాలో యాక్టివేట్ చేయడం, రోడ్డు మీద రోడ్లెక్కి మాట్లాడడం, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, పేరు నాని లాంటి వాళ్ళు వీళ్ళు ఏం చేశారు అనేది కూడా మీరు చూసుకోండి. ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉండి వాళ్ళ కెనాల్లో బట్టి కూడా తీయలేని అసమర్థుడు అంబటి రాంబాబు. అతను మాట్లాడతాడు. గొడవలు కట్టి బియ్యం దోచుకున్న వ్యక్తి మరి పేరు నాని, ఇతను మాట్లాడతాడు. ఇలాంటి వ్యక్తులను ప్రెస్ మీట్ పెట్టి రోజే ఉంది పర్యాటక రంగంలో ఎంత దోచుకుందో అని అడుగుతా ఉన్నా. నువ్వు ఎంతమంది తిరుపతి దర్శనాలు తీసుకెళ్లి ఎన్ని కోట్లు దోచుకున్నావు అని అడుగుతావు. నువ్వు చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతావు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమమే ఈ పేడ విరగదైందిరా బాబు, ఈ రకంగా ఈ పేడ పోయింది ఈ రాష్ట్రానికి అని చెప్పి కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు ఈ ప్రెస్ ద్వారా చెప్పదలుచుకున్నది. అంతేకాకుండా సాయంత్రం దయించి అందరూ కూడా మీరు ఇక్కడ ఒక దీపావళి కార్యక్రమం లాంటి చేయమని పార్టీ ఆదేశం.
దాంట్లో మీరందరూ కూడా రావాల్సిందిగా మా ఈ ఈ ఈ యొక్క ఏదైతే మాకు ఏదో పదవి వచ్చిందని సంబరం చేసుకోలేదు, ఎప్పుడు చేసుకోం కూడా. ఈ రాష్ట్రానికి మంచి జరిగిందని తెలియజేయడం కోసం ఇక్కడ ఒక దీపావళి, మళ్ళీ ఒక దీపావళి వచ్చిన సందర్భం, మళ్ళీ ఒక సంక్రాంతి వచ్చిన సందర్భాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. దయించి 5:30, 6ంటికి పాత్రికేయ మిత్రులంతా రండి. వార్తలు ఎప్పుడు వచ్చాయన్నది కాదు, ఇవాళ మనం పార్టీ కార్యక్రమాన్ని చేసేవో లేదన్నది, ప్రజలకు తెలియజేసేవో లేదన్నది కార్యక్రమం గురించి మిమ్మల్ని అందరినీ పిలిచి ఈరోజు ప్రెస్ ద్వారా ప్రజల్లో తీసుకెళ్లి కార్యక్రమాన్ని ఇది మంచి చేసి ఉంటే మీరందరూ, మేము మంచి చేసి ఉంటే మీరందరూ ప్రజలకు తెలియజేయండి.